చేస్తూ ఉన్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్న ప్రతి మాట మన యొక్క హృదయాలలో ముద్రించబడి దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకి వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. ఇది మూడవ వారం, ఇది ఈ ధ్యానాలలో 11వ రోజు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడని ఆయన వైపుకి మనం చూద్దాం. గత శనివారం మనం ఈ ధ్యానాలలో ఈ పవిత్రీకరణ యొక్క దశలను గురించి మాట్లాడుకున్నాం. దేవుడు పరిశుద్ధుల జీవితంలో చేసేటువంటి పవిత్రీకరణ అనే ఈ కార్యము ఎన్ని దశల గుండా ప్రయాణం చేస్తూ ఉంది. ఆ అంతిమ దశలోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా ఈ కార్యము దేవుడు నెరవేరుస్తూ ఉండగా దాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పవిత్రీకరణలో 4 దశలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ 4 దశలు ఏంటంటే, మొదటిది పవిత్రీకరణ యొక్క ఆరంభ దశ. అలానే రెండవది ఈ పవిత్రీకరణ కొరకైనటువంటి సంపూర్ణ సమర్పణ దశ. అలానే పవిత్రీకరణ అభివృద్ధి దశ. అలానే 4వది పవిత్రీకరణ అంతిమ దశ. ఇందులో పవిత్రీకరణ యొక్క ప్రారంభ దశ గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అందులో మనం మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు మనలను నీతిమంతులుగా ప్రకటించినప్పుడు, అనగా మనం నూతన జన్మానుభవము పొందినప్పుడు చూడండి, ప్రైజ్ ది లార్డ్. మనము నూతన జన్మానుభవం పొందినప్పుడు పవిత్రీకరణ అనే ఈ దేవుని కార్యం మనలో ప్రారంభమవుతుంది అని మనం తెలుసుకున్నాం. దేవుడు మనలను నీతిమంతులుగా ప్రకటించటం అనేది యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందని కూడా మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను మనము విశ్వాసముతో, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనలను విమోచించి ఆయన తన యొక్క నీతి చేత మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. మనం నీతిమంతులుగా ప్రకటించబడినప్పుడు మన యొక్క గుణలక్షణాలలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మార్పు అనేది రక్షణ పొందినటువంటి క్షణము నుంచి ప్రారంభమవుతుంది. అది పవిత్రీకరణకు ప్రారంభ దశ అన్నమాట. దానికంటే ముందు మన యొక్క జీవితం వేరు. కానీ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మన యొక్క జీవిత విధానం అంతా కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ స్థితినే మనము నీతిమంతులుగా తీర్చబడుట అని మాట్లాడుతూ ఉన్నాం. అయితే మనము నీతిమంతులుగా తీర్చబడుట అనేది మన నీతిని బట్టి జరిగే కార్యం కాదని కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనకి చేయగలిగిందల్లా ఏంటి అంటే శిక్షించటమే. అంతకు మించి వేరే మార్గం మనకి లేదు. మనం మరణానికి కేవలం శిక్షకు పాత్రులం. కానీ దేవుడు తన నీతిని మనకి ధరింపచేస్తూ ఉన్నాడు. దీనికోసం మనం ఏమీ చేయలేదు. కానీ దేవుడే తన చిత్తానుసారంగా ఉచితంగా మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. మనలను అని చెప్పినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అలానే పశ్చాత్తాపంతో, తమ పాపముల గురించి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు, యేసుక్రీస్తుని ప్రభువుగా తమ యొక్క జీవితంలోనికి అంగీకరించినటువంటి వారు అని దీని యొక్క అర్థం. మనం ఆ రోజున రోమాపత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 26వ వచనం వరకు చూసాం. అదే వచన భాగాన్ని ఒక్కసారి మరలా చూడండి. అందులో దేవుని నీతి అనే మాట ఎన్నిసార్లు ఉపయోగించబడిందో మీరు గమనిస్తే మనకి ఆ విషయం అర్థమవుతుంది. 20వ వచనం ప్రకారంగా ధర్మశాస్త్ర మూలముగా మనకి నీతి కలగదు అని చెప్పాడు. కానీ ధర్మశాస్త్రం వలన ఏం జరుగుద్దంటే పాపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకటి,
రెండవది ధర్మశాస్త్రం వలన ఇంకా మనకి తెలిసే మరొక విషయం ఏంటంటే ప్రతి పాపమునకు శిక్ష ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో 2 ఉంటాయి. ఏది పాపమో చెబుతాడు, పాపానికి ఏ శిక్ష కూడా చెబుతాడు. సో ఇవి 2 విషయాలు కూడా ధర్మశాస్త్రం ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. అయితే ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడలేము కానీ ఎలా తీర్చబడతామనే దానికి 21వ వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది. అలానే 22వ వచనంలో కూడా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అలానే 24వ వచనంలో క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. 25వ వచనం పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిములను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని. అలాగే 26వ వచనంలో కూడా దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చువాడిన ఉండుటకు ఆయన అలాగూ చేశాను. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనము రక్షింపబడినప్పుడు మనము నిర్దోషులుగా ప్రకటించబడటం అనేది మన గొప్పతనాన్ని బట్టి కానీ, లేక మనం పశ్చాత్తాపపడిన దాన్ని బట్టి కానీ, లేక మనమేదో మంచి కార్యాలు చేసినందు దాన్ని బట్టి కానీ కలుగలేదు. కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే దేవుడు మనలను అంగీకరించి తన ఓరిమ వలన ఉచితంగా మనలను నీతిమంతులుగా తీర్చాడు అని మాట్లాడుతున్నాడు. ఇది దేవుని యొక్క కృప. ఈ కృపను అనుభవించిన ఏ వ్యక్తి అయినా దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి దేవుని యొక్క నీతిని తన యొక్క జీవితంలో అనుసరిస్తాడు. ఇది రక్షించబడినటువంటి వ్యక్తికి స్వాభావికమైనటువంటి లక్షణం. రక్షించబడిన వ్యక్తికి స్వాభావికమైన లక్షణం లేక ఆత్మను బట్టి కలిగేటువంటి స్వభావం అది. దేవుని వలన తాను పొందినటువంటి రక్షణ భాగ్యానికి కృతజ్ఞతగా మనిషి జీవించేటువంటి జీవితం దేవుని యొక్క పరిశుద్ధతను రిఫ్లెక్ట్ చేసేటువంటి జీవితం అన్నమాట. దేవుని యొక్క నీతిని తన యొక్క జీవితంలో కనపరిచేటువంటి జీవితం. సో అందుచేత మనము క్రీస్తులోనే నీతిమంతులం. ఆయనలో నిలవటం ద్వారానే మనకి పరిశుద్ధత అనేది కలుగుతుంది అని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే బైబిల్లో ఈ పవిత్రీకరణ గురించి మరొక మంచి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. దాని గురించి కూడా మనం చూద్దాం. ఆరంభ దశలోనే ప్రభువు చేత ఎవరెవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారందరినీ దేవుని వాక్యం ఏమని పిలుస్తూ ఉందంటే పరిశుద్ధులు అని పిలుస్తూ ఉంది. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి వ్యక్తిని బైబిల్ పరిశుద్ధులు అని పిలుస్తూ ఉంది. సో ఈ పరిశుద్ధత దేవుని వల్ల మనకి కలిగినటువంటి పరిశుద్ధత. ఉదాహరణకి మనం చాలా రెఫరెన్సెస్ దీని కొరకు మనం చూడవచ్చు, కానీ కొన్ని రెఫరెన్సెస్ మాత్రం చూద్దాం. అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. అక్కడ పౌలు గూర్చి అననీయ మాట్లాడుతున్నటువంటి ఒక విషయం. ఈ మనుష్యుడు యెరూషలేములో ఎవరికి నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అననీయ సౌలుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి సౌలుకి ప్రభు యొక్క దర్శనం కలిగింది. అతడు దేవునిని అంగీకరించాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సౌలుని గురించి అననీయాకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి సౌలు కోసం ప్రార్థన చేయి, అతడు నా కోసం సాక్షిగా ఉంటాడు. అంటే ఈ అననీయ దేవునితో సౌలుని గురించి మాట్లాడుతూ అతడు నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేశాడో అది నీకు తెలుసు కదా అంటున్నాడు అన్నమాట. సో ఇక్కడ నీ పరిశుద్ధులు అనే మాట ఎవరిని గురించి వ్రాయబడింది? ఎవరైతే అప్పటికి ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారిని గురించి
పరిశుద్ధులు అని వ్రాయబడింది అన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే 26వ అధ్యాయంలో 10వ వచనంలో అపోస్తులైన పౌలు తన యొక్క సాక్ష్యాన్ని చెబుతూ అతను కూడా అదే మాట వినియోగిస్తాడు. 26వ అధ్యాయం 10వ వచనం. యెరూషలేములో నేను అలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. మరల ఇక్కడ పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులను అనే మాట పరిశుద్ధులను అనే మాట ఎవరిని గురించి మాట్లాడాడంటే విశ్వాసులను గురించే మాట్లాడాడు. అలానే మనం గతంలో చూసినటువంటి కొన్ని రెఫరెన్సెస్, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ కూడా అదే మాట ఉంది. పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేయుచు ఉన్నాడు అనే మాట. పరిశుద్ధుల కొరకు అనే మాట ఎవరిని గురించి వాడాడు? విశ్వాసులను గురించే వాడాడు. అలానే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, అలానే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో, ఎఫెసీ మొదటి అధ్యాయంలో, ఫిలిప్పీ 1వ అధ్యాయంలో, కొలస్సే పత్రిక 1వ అధ్యాయంలో ఆ ప్రారంభ వచనాలు మీరు చదివితే ప్రతి పత్రికలో కూడా కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, ఎఫెసు సంఘములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని పరిశుద్ధులు 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 అని మాట్లాడతాడు. ఈ మాట కేవలం విశ్వాసులను గురించి మాత్రమే మాట్లాడబడింది. మనం ఆ మాటలు చదివినప్పుడు ఏమనుకుంటామంటే పరిశుద్ధులు అంటే ఎవరో కొంతమంది భక్తి పరులైనటువంటి వారిని గురించి మాట్లాడాడేమో అనుకుంటాం, లేక కొంతమంది సేవకులను గురించి మాట్లాడాడేమో అనుకుంటాం. కానీ అలాంటి డిఫరెన్షియేషన్ ఏది కూడా దేవుని యొక్క వాక్యంలో చూపించబడటం లేదు. నువ్వు విశ్వాసవైతే నువ్వు పరిశుద్ధుడవు. నువ్వు విశ్వాసవైతే నువ్వు పరిశుద్ధుడవు. అంటే ఇంగ్లీష్లో సెయింట్ అనే మాట విశ్వాసులందరికీ చెందుద్ది. విశ్వాసులందరికీ కూడా చెందుద్ది. ఎలా చెందుద్ది అంటే దేవుడు మనలను పరిశుద్ధుల జాబితాలో వేశాడు కాబట్టి చెల్లుతుంది అన్నమాట. అంతే. అది మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు. ప్రభువు మనలను క్షమించి మన పాపములను తన యొక్క రక్తములో కడిగి మనలను పవిత్రపరచి ఆయన మన పేరు విశ్వాసుల జాబితాలో లిఖించాడు. ఆ విశ్వాసుల జాబితాలో పరిశుద్ధుడు అని లిఖించాడు. అందుచేత నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులముగా సంబోధించబడుతూ ఉన్నాం. మీ ప్రక్కనున్న వ్యక్తిని చూసి పరిశుద్ధుడా అని మీరు చెప్పగలరా? చూస్తే అలాగ అనిపిస్తుందా మనకి? ఏమండి, పరిశుద్ధుడైన సుధాకర్ గారు అని మనం మాట్లాడతామా? లేకపోతే ఇంకెవరి గురించి అయినా పరిశుద్ధుడైన పలానా వ్యక్తి అని మాట్లాడతామా? మాట్లాడాలా? అలా మాట్లాడితే, అలాంటి దృష్టిని కనుక మనం చూస్తే దేవుడు మనకి ఏ పరిస్థితినైతే కలుగు చేశాడో ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మాటను గౌరవిస్తూ ఉన్నామన్నమాట. మనం ఒకరిని ఒకరం పరిశుద్ధులుగా చూసుకోలేకపోతున్నాం కాబట్టి ఒకరి పట్ల ఒకరికి హీనమైనటువంటి భావాలు కలుగుతున్నాయి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచాడు అంటే, ఉదాహరణకి నా వరకే, అంటే నీ వరకే నువ్వు ఆలోచించుకుందాం. నన్ను దేవుడు పరిశుద్ధుడిగా ఎంచాడు అంటే అసలు ఆ మాటకి నేను తగిన వాడిని కాదని నాకే తెలిసిపోతుంది. ఎవరి గురించో నేను ఎందుకు ఆలోచించాలా? కాబట్టి ఒకవేళ నేను హీనపరుచుకుంటే నన్ను నేనే హీనపరుచుకోవాలా? నాలో దాగి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి దుర్గుణాలన్నిటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడిగా పిలువబడటానికి నేను అర్హుడని కాను. కానీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అందుకనే నేను పరిశుద్ధుడను అని నిన్ను గూర్చి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించటం నీ పవిత్రీకరణకు ప్రారంభమవుతుంది అన్నమాట.
అది నువ్వు అంగీకరించలేకపోతే అసలు పరిశుద్ధతలో ఎదగడం కూడా కష్టమవుతుంది. సో అంచేత దేవుడు మనకి నిర్ణయించినటువంటి స్థితిని బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరం ఘనపరుచుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచాలి. హీనపరిచేటువంటి ఆలోచనలను తీసేసుకోవాలి. హీనపరిచే ఆలోచనలను తీసేసుకోవాలి. వేరుపరిచే అభిప్రాయాలను తీసేసుకోవాలి. కొన్ని ఇష్యూస్ వస్తాయి మనందరికీ మధ్యలో, రావా? వస్తాయి. ఇష్యూస్ వచ్చినంత మాత్రాన వ్యక్తిగత దూషణకు పాల్పడకూడదు. నీవు నేను కలిసి పనిచేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి కానీ ఒకరిని ఒకరం వ్యక్తిగతంగా దూషించుకోకూడదు. అలా దూషించుకుంటే దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం అపవిత్రపరిచిన వారితో సమానమైపోతాం. ఎందుకంటే దూషణ వేయటం, అపవాదులు వేయటం అదంతా కూడా అపవాది యొక్క పని, మన పని కాదు. మనం ఎంతసేపు కూడా ఆశీర్వదించాలంట, దీవించాలంట, దూషణకు ప్రతిగా దీవించాలంట. ఈవెన్ దూషించినప్పుడు కూడా దీవించాలంట. అది పరిశుద్ధుల యొక్క లక్ష్యం. కనుక దేవుడు నిన్ను పరిశుద్ధుల జాబితాలో వేసినప్పుడు నువ్వు ఆ జాబితాలో నుంచి జారిపోవద్దు. ఆ జాబితాలో నుంచి నిన్ను నీవు కళంకపరుచుకోవద్దు. బీ పాజిటివ్. అంటే దేవుడు మనకు కలుగు చేసిన స్థితిని బట్టి ఆ రీతిగానే ఉండాలి. అలా గనక ఉంటే మనమందరం కూడా పరిశుద్ధపరచబడేటువంటి ఈ ప్రక్రియలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేదంటే దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నా మనం ఒకరినొకరు వెనక లాగేసుకుంటాం. సో అప్పుడు దేవుడు కూడా ఏం పని చేయలేడు. దేవుడు బలవంతంగా పని చేయడు. మనం ఇష్టపడితేనే పనిచేస్తాం. సో అందుచేత ఆ పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారని దీని యొక్క అర్థం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1-2 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా, సంఘము అంటే ఏంటో ఇప్పుడు మళ్ళీ దాన్ని వివరిస్తున్నాడు. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి 2 విషయాలు మాట్లాడాడు. ఒకటి పరిశుద్ధపరచబడిన వారై, ఇంకొకటి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. 2 మాటలు. పరిశుద్ధపరచబడుట అనే ఈ మాట నీతిమంతులుగా తీర్చబడేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. లేక ఒక వ్యక్తి యొక్క నూతన జన్మానుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరైతే నూతన జన్మానుభవం పొందారో వారు పరిశుద్ధపరచబడిన వారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగానే ఉండాల. అది దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధపరచబడిన వాడవైతే నీవు నీ జీవితంలో ప్రభువుని మహిమపరుస్తూ పరిశుద్ధునిగానే కొనసాగాల్సినటువంటి వాడు. అది సంఘం అంటున్నాడు అన్నమాట ఇక్కడ. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి అని మాట్లాడు. సో నీ పిలిపే పరిశుద్ధ జీవితం. నీ పిలిపే పరిశుద్ధ జీవితం కొరకు, ఇంకా దేని కొరకు కాదు. మిగిలినవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం, మన సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్నది. సో వాటిని బట్టి మన పరిశుద్ధతను లేక దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్టేటస్ని మనం కించపరుచుకోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి స్టేటస్లో మనం నిలవబడాలి. ఈ కొరింథీయులు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులండి. వారు ఎంత భయంకరంగా జీవిస్తూ ఉన్నారో, అయినప్పటికీ కూడా పౌలు వారికి అదే మాట రాశాడు.
పరిశుద్ధపరచబడిన వారు అని రాస్తా ఉంది. 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. అదే కొరింథీ పత్రిక. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అయితే దాని తర్వాత వచనం ఇంకా మంచి సంగతి చెప్తుంది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. దట్ వాజ్ యువర్ పాస్ట్ లైఫ్. నువ్వు ఒకప్పుడు జీవించిన జీవితం అలాంటిది. బహుశా ఆ గుణాలతో ఒకప్పుడు జీవించాం. కానీ విశ్వాసి వాటన్నిటినీ దాటి వచ్చేసి దేవుని చేత వాటన్నిటి విషయంలో క్షమించబడినటువంటి వాడై పరిశుద్ధుడిగా తీర్పు తీర్చబడి పరిశుద్ధుల జాబితాలో లిఖించబడినటువంటి వాడు విశ్వాసి. అందుకే అన్నమాట అన్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. ఇది విశ్వాస యొక్క స్థితి. కనుక నీ ఆరంభ దశ ఎలా జరుగుతుందో చూడు. విశ్వాసిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను ఎలా పరిశుద్ధపరిచాడో ఒకసారి చూడు. ఒకప్పుడు మన యొక్క జీవితం వేరు, ఇప్పుడు మన యొక్క జీవితం వేరు. కొరింథీయులకు ఆ విషయం అర్థం కాలేదు. అందుకనే ఈ విషయాలన్నీ కూడా తేటతెల్లంగా మరలా కొరింథీయులతో మాట్లాడి చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చదివినటువంటి వాక్య భాగంలోనికి వద్దాం. అందులో ఉన్నటువంటి కొన్ని సంగతులు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ పౌలు ఒక విధంగా చెప్పాలంటే కొరింథీ సంఘాన్ని గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఆ వచనాల్లో దేవుడు మిమ్మల్ని ఎందుకొరకు పిలిచాడు, అసలు మీరు ఎలా జీవిస్తున్నారు అని పౌలు వారితో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపేంటి, మీరు జీవిస్తున్న జీవితం ఏంటి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ మహా విలువైనటువంటి ఆ బిరుదు లేక ఆ స్థితి పరిశుద్ధుడు అనే మాట ఏంటి, అసలు మన యొక్క జీవిత విధానం ఏంటి అనేది ఇక్కడ మాట్లాడాడు అన్నమాట. చూడండి వీరితో ఏమని మాట్లాడాడు. సహోదరులైరా, 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. నిజానికి మీరు ఆత్మ సంబంధులు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధి. ఎందుకంటే దేవుడు తన యొక్క ఆత్మ చేత మనలను ముద్రించాడు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ యొక్క విధానం అంతా కూడా ఆ ఆత్మ నిన్ను ప్రేరేపించిన దానిని బట్టి, లేక ఆత్మ నీతో మాట్లాడుతూ ఉన్న దానిని బట్టి, ఆత్మ స్వరాన్ని బట్టి, ఆత్మ ప్రభావంతో జీవిస్తావు గనక నీవు ఆత్మ సంబంధివి. దేవుని యొక్క ఆత్మ సంబంధివి. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతే శరీర సంబంధులే, మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే ఇక్కడ పౌలు దేనిని గురించి మాట్లాడుతున్నాడంటే ఆధ్యాత్మిక మరుగుజ్జుతనం. మరుగుజ్జుతనం అంటే ఎదుగుదల లేకపోవటం.
ఆధ్యాత్మికమైనటువంటి మరుగుజ్జుతనం. ఈ రోజున అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితంలో చాలా తీవ్రమైనటువంటి అవరోధం ఇదే. ఆధ్యాత్మిక మరుగుజ్జుతనం. దీనివలన వాడు ఆత్మ సంబంధిగా ఎదగవలసిన రీతిగా ఎదగలేకపోతున్నాడు. పరిశుద్ధుడిగా రాణించవలసినటువంటి స్థితిలోనికి ఆయన రాణించలేకపోతూ ఉన్నాడు. అభివృద్ధి చెందలేకపోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చినటువంటి పాఠాలన్నీ అలా మిగిలిపోతున్నాయి. మన యొక్క జీవితంలోనికి అవేవి కూడా ప్రవహించడం లేదు. ఇది మన యొక్క సమస్య, ఆధ్యాత్మిక సమస్య. వీరు రక్షించబడిన వారు కాదు అంటలేదు, వారు రక్షించబడినటువంటి వారే. కానీ వారికి ఉన్న సమస్య ఏంటంటే ఆ రక్షణలో ఎదగకపోవడం. వారు పరిశుద్ధులే, కానీ పరిశుద్ధతలో అభివృద్ధిని సాధించలేకపోవడం. వారు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారే, కానీ ఆ నీతిని వారి యొక్క జీవితంలో ప్రతిఫలింప చేయలేకపోవటం. అది వారి యొక్క సమస్య. సో ఇది ఆధ్యాత్మిక మరుగుజ్జుతనం. ఈ మరుగుజ్జుతనానికి సంబంధించిన సూచనలు కూడా కొన్ని అక్కడ వ్రాశాడండి. ఏం రాశాడో చూడండి. ఒకటి, మీరు శరీర సంబంధులు అన్నాడు. శరీర సంబంధులు అంటే ఆత్మానుసారంగా జీవించాల్సినటువంటి వారు, కానీ శరీర సంబంధులు అంటే ఈ భౌతిక శరీరాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ శరీర స్వభావము అనేది ఒకటి లోపల ఉంది. దానికి ఇంకొక పేరు ఏంటంటే పాప స్వభావము అనే పేరు కూడా ఉంది. ఇంకొక పేరు ఏంటంటే ప్రాచీన స్వభావము అనే పేరు కూడా ఉంది. దానిని అనుసరించి జీవించేటువంటి వారు శరీర సంబంధులు. అనగా ఏ పాపమునైతే విడిచిపెట్టామో, ఏ పాపమును గూర్చైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను రక్షించు అని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడ్డామో, ఆ రక్షింపబడిన తర్వాత మరలా అదే పాపపు స్వభావానికి తిరిగిపోవటం శరీర సంబంధమైనటువంటి స్థితి. లేక ఆ స్వభావాన్ని అనుసరించి జీవించడానికి పూనుకోవటం శరీర సంబంధమైన స్థితి. కనుక ఈ స్థితిలో నుంచి పైకి రావాల. వారిని ఇంకా ఏమన్నాడంటే క్రీస్తునందు పసిబిడ్డలు అన్నాడు. క్రీస్తునందు పసిబిడ్డలు. ఇంకొక మాట ఏం ఉపయోగించాడంటే మీరు బలహీనులు, ఆత్మ సంబంధమైన విషయాలను జీర్ణించుకోలేని బలహీనులు. అందుకే ఆ మాట అలా వినియోగించాడు. చూడండి 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? అంటే మీ జీర్ణశక్తి పెరగలేదు. మీ జీర్ణశక్తి పెరగలేదు. పసిపిల్లాడికి ఇవ్వాల్సినటువంటి ఆహారం పాలే, ఇంకా అక్కడే ఆగిపోయింది పరిస్థితి. బలమైన ఆహారం జీర్ణించుకునేటువంటి పరిస్థితికి ఆధ్యాత్మిక జీవితం ఎదగటం లేదు. అందుకని వారిని బలహీనులు అన్నాడు. బలహీనులు. సో జీర్ణం కాకపోతే ఏం జరుగుద్ది? బలం రాదు, అంతే. తిన్నది జీర్ణం కాకపోతే అజీర్తి కనుక వస్తే తిన్నదంతా కూడా బయటికి పోతుంది, శరీరంలో ఏది కూడా నిలవదు. అది ప్రాపర్గా డైజెస్ట్ అయితేనే అందులో ఉన్నటువంటి శక్తి అంతా మన శరీరంలోనికి ప్రవేశించి మన రక్తంలోనికి వచ్చి మనం బలం పొందుతాం, బలంగా ఉంటాం. లేదంటే అజీర్తి వలన ఏం జరుగుద్దో తెలుసా? నీకు ఉన్న బలం కూడా డ్రైన్ అయిపోద్ది. ఒక 3-4 విరేచనలు అయ్యాయి అనుకోండి, మనిషి బలహీనం అయిపోతాడు ఉన్నదానికంటే. కారణం ఏంటంటే ఆ ఉన్న శక్తిని కూడా డ్రైన్ చేసేస్తుంది అది. ఇప్పుడు మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని గురించి కూడా పౌలు అలాంటి ఇలస్ట్రేషనే మాట్లాడాడు అన్నమాట.
అప్పుడు మీకు బలం చాలలేదు మంచి ఆహారాన్ని జీర్ణం చేసుకోవటానికి. కాబట్టి మీకు పాలే ఇచ్చానన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు అలాగే ఉన్నారంటున్నాడు. అంటే ఇప్పుడు మనం యాక్చువల్‌గా చాలా నువ్వు ఎంత కాలంగా క్రైస్తవుడవై ఉన్నావో అది ఒక్కసారి లెక్కించుకొని బైబిల్‌లోని ఎన్ని సంగతులను నీవు అర్థం చేసుకోగలవు. ఎన్ని సంగతులను మనం మన యొక్క జీవితంలోనికి తీసుకురాగలుగుతూ ఉన్నాం. ఎన్ని సంగతులు మన యొక్క అవగాహనలోనికి వచ్చాయి. ఎన్ని సంగతులు మన అనుభవంలోనికి వచ్చాయి. ఇవన్నీ ఆలోచన చేస్తే అప్పుడు మనం ఎదుగుదల ఎంతో అంచనా వేసేసుకోవచ్చు. మనం ఎదుగుతున్నామా లేదా అని. సో బలహీనులు. ఇంకొక మాట ఏమన్నాడు? అసూయ ఉంది అన్నాడు. కలహం ఉంది అన్నాడు. ఇంకా ఏమున్నాయి? విభజనలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి అని మాట్లాడాడు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. ప్రకృతి సంబంధి అనే ఈ మాట విశ్వాసికి వాడవచ్చా? నిజానికి ప్రకృతి సంబంధి అనేటువంటి ఈ మాట అవిశ్వాసికి వాడతాం. కానీ ఇక్కడ పౌలు విశ్వాసిని ఉద్దేశించి మీరు ప్రకృతి సంబంధులైన మనుషుల్లాగా కనపడుతున్నారు అన్నాడు అన్నమాట. ప్రకృతి సంబంధులు అంటే ఎవరు? ఏ క్షణానికి ఏ భావం అతనిలో కలిగితే ఆ భావం ప్రకారంగా జీవిస్తాడు అనమాట. అంతే. ఏమనిపిస్తే అది. ఎందుకు ఇలా చేసావు? నాకు అనిపించింది. ఎందుకంత కోప్పడం? నాకు కోపం వచ్చింది. అంటే కంట్రోల్ ఉండదు అన్నమాట. వాడు స్వాభావికంగా తనలోనికి వచ్చినటువంటి కోరికల ప్రకారంగా జీవిస్తాడు. తనలోనికి వచ్చినటువంటి భావావేశాల ప్రకారంగా జీవిస్తాడు. తనలోనికి వచ్చినటువంటి తలంపులను బట్టి జీవిస్తాడు. ఇక తాను కేవలం ఒక ప్రకృతి సంబంధమైన మనిషిలాగా జీవిస్తాడు అన్నమాట. కానీ విశ్వాసి అందుకోసం పిలువబడలేదు. ఈ అసూయ, కలహం ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధి యొక్క లక్షణాలు. అవి విశ్వాసి యొక్క జీవితంలో కనపడటం నీ యొక్క ఆధ్యాత్మిక మరుగుజ్జుతనానికి ఒక సూచన, ఒక బాహ్య సూచన. గ్రూపిజం కూడా అంతే. ఆ మాట అక్కడ చెప్పాడు. మీలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు అప్పుల్లో వాడను అని మీరు చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా? నిజానికి ఇక్కడ పౌలు, అపోల్లో అనేటువంటి విషయాలు కేవలం సూచనప్రాయంగా వాడాడు. ఒక ఇలస్ట్రేషన్ లాగా వాడుకున్నాడు. కానీ నిజానికి అది కాదు విషయం. చూడండి, మనం ఇంకా 4వ అధ్యాయంలోనికి వస్తే 6వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, 4వ అధ్యాయం 6వ వచనం. మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. కానీ నిజానికి అది కాదు విషయం. విషయం ఏంటంటే మీలో ఉన్న విభజనలు అలా ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నాయకుడు. ఆ నాయకుడిని మనం సమర్థించటం అది దేవుని యొక్క చిత్తం కాదది. దేవుని యొక్క చిత్తానుసారంగా పవిత్రీకరించబడేటువంటి ఏ వ్యక్తి కూడా అలా గ్రూపులలో చేరడు. వాడు ఒకవేళ ఏదైనా గ్రూపులో చేరితే ఒకే ఒక్క గ్రూపులో చేరుతాడు. ఆ గ్రూప్ ఏంటంటే దేవుని గ్రూపు. అంతే. దేవుని పక్షంగా ఉంటాడంతే. వాడికి మనుషులు చెప్పిన దానికంటే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అనేది మాత్రమే ఆలోచిస్తాడు. సో మనమందరం కూడా అలా దేవుని గుంపులో ఉండాల్సినటువంటి వారము. సర్కిల్లో మరలా ఇంకో సర్కిల్ గీయకూడదు. అలా గీస్తే మొత్తం అందరినీ కూడా మనం పాడు చేస్తాం. కనుక దేవుడు తన యొక్క పవిత్రీకరణ కార్యంలో ఎదుగుదల అనేది చాలా అవసరం. అది ఎక్కడ ప్రారంభం అవ్వాలో అక్కడ ప్రారంభం అవ్వాలి. అక్కడ ప్రారంభం అవ్వకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట.
నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే పవిత్రీకరణ నీ జీవితంలో ప్రారంభం అవ్వాలి. ప్రారంభమైన తర్వాత నువ్వు ముందుకెళ్ళాల. వీరి పరిస్థితి చూస్తా ఉంటే పరిశుద్ధ మార్గంలో వీరు ఎంతో దూరం ప్రయాణం చేయలేదు. ఇంకా అక్కడే ఉన్నారు. బహుశా కొన్ని అడుగులేస్తున్నారు. కానీ అడుగులు తప్పటడుగులు. అక్కడికక్కడే జారిపోతున్నారు. అప్పటికప్పుడే వారిలో ఉద్యోగం కలుగుతుంది. అప్పటికప్పుడే వారిలో ఏదో దేవుని గురించినటువంటి శ్రద్ధ కలుగుతుంది. ఒక్క అడుగేస్తున్నారు, మళ్ళీ చతికిల పడిపోతున్నారు. మళ్ళీ ఒక్క అడుగేస్తున్నారు, చతికిల పడిపోతున్నారు. కొన్నిసార్లు వెనక్కి పడిపోతున్నారు మళ్ళా. కానీ దేవుడు అందుకొరకు మనలను పిలవలేదు. సో వారు పరిశుద్ధ మార్గంలో ఎంతో దూరం ప్రయాణం చేయలేదు. అలాంటిది మన స్థితి కాకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. నీతిమంతులుగా తీర్చబడుట, పవిత్రీకరణ, ఈ రెండింటికి సంబంధం ఉన్నప్పటికీ కూడా రెండు వేరు అనుభవాలు. పవిత్రీకరణ నీతిమంతునిగా తీర్చబడినప్పుడే ప్రారంభమవుతుంది. కానీ నీతిమంతునిగా తీర్చబడినటువంటి దగ్గరే ఆగిపోతే ఇంకా అది పవిత్రీకరణ కాదు. కనుక పవిత్రీకరణ వేరు, నీతిమంతునిగా తీర్చబడుట వేరు. నీతిమంతునిగా తీర్చబడుట అంటే దేవుడు నీ కోసం చేసినటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతుంది. దానికోసం నువ్వేం చేయలేదు, నేనేమి చేయలేదు. దేవుడే సమస్తాన్ని నెరవేర్చి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ పాపాలు క్షమించి నీతిమంతులుగా తీర్చాడు ఉచితంగా. అది దేవుని యొక్క కృప. అయితే పవిత్రీకరణ అన్నప్పుడు దేవుడు నీ లోపల చేస్తూ ఉన్నటువంటి కార్యం, అది నీ లోపల చేస్తూ ఉన్నటువంటి కార్యం. ఉదాహరణకి మీ ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడైపోయింది. మేబీ ఒక మిక్సీ పాడైపోయింది, లేకపోతే ఒక గ్రైండర్ పాడైపోయింది. ఇప్పుడు ఆ పాడైపోయినది మనం మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్తాం. వాడు అటు ఇటు చూసి ఓకే నేను దాన్ని రిపేర్ చేసి ఇస్తానండి అని లోపలికి తీసుకుంటాడు. వాడు అలా తీసుకోవటం అంగీకరించడం. ఇక తర్వాత దానిని విప్పి లోపల పని చేస్తాడు. అలా పని చేస్తేనే తప్ప అది మళ్ళీ బాగా బయటికి రాదు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చాం. అలా రావటం దేవుడు తన కృప చేత మనల్ని అంగీకరించాడు. దానికి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి రుసుము లేదు, ఏమి మనం చెల్లించలేదు. కానీ పాడైపోయిన స్థితిలో మనల్ని ఆయన అంగీకరించాడు. అయితే ఇప్పుడు దేవుడు మన లోపల పరిస్థితిని అంతటినీ కూడా సెట్ చేయటానికి పనిచేస్తున్నాడు అన్నమాట. అది పవిత్రీకరణ. సో నీతిమంతుడిగా తీర్చబడుట అంటే దేవుడు మన కోసం చేసిన కార్యం అది, లేక మనల్ని అంగీకరించడం. పవిత్రీకరణ అంటే ఆయన మనల్లో పరిస్థితిని చక్కదిద్దటం. ఇంకా మనం చూస్తే నీతిమంతులుగా తీర్చుట అనేది దేవునితో మనకున్నటువంటి సంబంధంలో మార్పు. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులం, దేనిని బట్టి? పాపాన్ని బట్టి. కానీ ఇప్పుడు దేవునికి పిల్లలయ్యాం. దేనిని బట్టి? దేవుని నీతిని బట్టి. సో దేవుడు మనలను తన పిల్లలుగా అంగీకరించాడు. అంటే మన సంబంధం మారిపోయింది. శత్రువులుగా ఉండాల్సిన మనం దేవునికి పిల్లలుగా అయిపోయాం. దేవుని కుటుంబ సభ్యులుగా మారిపోయాం. ఈ దేవుని కుటుంబ సభ్యులుగా మారిపోయినప్పుడు ఆ సంబంధంలో మార్పు జరిగింది. పవిత్రీకరణ అంటే ఏంటంటే అది నీ అంతరంగంలో జరిగేటువంటి మార్పు. నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు దేవునితో నీ సంబంధం సరిచేయబడింది. కానీ పవిత్రీకరణలో జరిగేటువంటిది ఏంటంటే నీ అంతరంగంలో దేవుడు మార్పులు చేస్తాడు, అక్కడ మార్చేస్తాడు. తర్వాత నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనము దేవుని ఎదుట నిలవబడటానికి క్రీస్తు వలన యోగ్యత సంపాదించుకున్నాం. క్రీస్తు వలన, ఆ క్రీస్తుని బట్టి ప్రభు ఎదుట మనం నిలబడగలిగాం. కానీ నీ పవిత్రీకరణ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దేవుడు
నీ స్వభావంలోనికి వచ్చి ఆ స్వభావాన్ని మార్చేస్తాడు. అది దినదినము జరిగేటువంటిది. అలానే నీతిమంతులుగా తీర్చుట అనేది ఒక్క క్షణంలో జరిగినటువంటి కార్యం. అంటే నువ్వు ఏ రోజున ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అన్నావో ఆ రోజునే ప్రభు నిన్ను క్షమించేశాడు. కానీ పవిత్రీకరణ అనేది ఆ రోజున ప్రారంభమైంది. నీ జీవితం అంతా అది కొనసాగుతుంది. అదొక ప్రక్రియ. అదొక ప్రక్రియ. సో నీతిమంతుడిగా తీర్చబడటానికని పవిత్రీకరణకిని ఈ తేడాలు ఉన్నాయి మనం గమనిస్తే. కనుక నీతిమంతునిగా తీర్చబడిన ప్రతి వ్యక్తి పవిత్రీకరణలో ముందుకి వెళ్ళాల, ప్రోగ్రెస్ ఉండాల. అది దేవుని యొక్క చిత్తం. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి నీ రక్షణానుభవంలో గనక తేడా ఉంటే ఇది జరగదు. రక్షణానుభవం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంతే. కనుక ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. మన రక్షణ కరెక్టేనా ఒకటి. రెండవది, నేను రక్షించబడిన వ్యక్తినైతే నేనెందుకు ఇలా ఉన్నాను? ఎదుగు బొదుగు లేని క్రైస్తవుడిగా నేను ఎందుకు ఉండిపోతున్నాను? ఇంకా ఎందుకు శరీర సంబంధిగా మిగిలిపోతున్నాను? ఇంకా ఎందుకు పసిబిడ్డలాగా ప్రవర్తిస్తున్నాను? ఇంకా ఎందుకు శరీర సంబంధిలాగా ఉంటున్నాను? ఇంకా ఎందుకు ప్రకృతి సంబంధిలాగా ఉంటున్నాను అనేవి మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. దేవుడు మనలను ముందుకు వెళ్ళటానికే నిర్ణయించాడు. సో బైబిల్ చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్పేటువంటి రెండు విషయాలు ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలి మొదటి విషయం. రెండవది, మనం పరిశుద్ధపరచబడాలి రెండవ విషయం. రెండును ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. పశ్చాత్తాపం లేకుండా పాప క్షమాపణ కలగదు. అది కేవలం దేవుని కృప వలన మాత్రమే అవుతుంది. నిజమైన పశ్చాత్తాపం మరలా వెనక్కి చూడదు. రెండవది, నువ్వు నిజంగా పశ్చాత్తాపడ్డావా ఖచ్చితంగా నీలో ఎదుగుదల ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డ ఎదుగుతాడు, ఎదగాలి. ఒకవేళ ఎదగకపోతే తల్లిదండ్రులు ఎంత కంగారు పడతారండి? చాలా కంగారు పడతారు. 2 సంవత్సరాలు వచ్చేసింది ఇంకా మాట్లాడడం లేదు. 3 సంవత్సరాలు వచ్చేసింది ఇంకా అడుగులేయటం లేదు. 5 సంవత్సరాలు వచ్చేసింది ఇంకా అలా మంచం మీదే పడి ఉన్నాడు. ఎంత కంగారు పడతాం? ఎంతమంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తాం? ఎంతమంది చేత ప్రార్థన చేపిస్తాం? వీడికి ఏదో చెయ్యాలా. నీ యొక్క రక్షణ కార్యం నిజమైతే ఈ రోజున నీలో అలాంటి ఆందోళన కలగాలి. నువ్వు ఎదగకపోతే ఆ ఆందోళన నిన్ను దేవుని ఎదుట మోకాళ్ళు వేసేలాగానే చేయాలి. దేవుని ఎదుట మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఆధ్యాత్మికంగా మరుగుజ్జులాగా ఉండిపోకూడదు, ప్రభు నన్ను అభివృద్ధి పరచమని అడగాల. శిష్యులు మమ్మల్ని విశ్వాసంలో వృద్ధి పొందించుము అని ఎలాగైతే ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయాలి మనం. నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. దేవుడు అందుకని తన చెయ్యి ఇంకా చాచి ఉంచాడు. అందుకే మనతో మాట్లాడతాడు. ఒకవైపు క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండగా, మనం ఇంకా ప్రాథమికమైన పాఠాలు నేర్చుకోవడం ఒక విధంగా సిగ్గుచేటు. కానీ పర్వాలేదు, అయినా పర్వాలేదు. నేర్చుకోవడానికి మనం ముందుకు రావటం చాలా మంచిది. కాబట్టి ఎదుగుదాం, ఇంకా ముందుకెళ్దాం. దేవుడు తన యొక్క కార్యాన్ని మనలో సంపూర్ణం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు ఏమైనా ప్రకటనలు ఉన్నాయా? లేవు. సో మరలా రేపు సాయంత్రం 6:30 గంటలకు మనం అందరం కలుసుకుందాం. అంతవరకు ఈ విషయాల్ని మీరు ధ్యానం చేస్తూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఒకవేళ మీకు వీటిలో ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోయినా, ఏమైనా ప్రశ్నలు ఉన్నా, మీరు ఒక చిన్న పని చేయండి. ఒక కాగితం మీద వ్రాయండి మీ ప్రశ్న. వ్రాసి నాకు అందించండి. ఒకవేళ అది అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం
తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే తప్పకుండా మరి ఆ విధంగా తెలుసుకుంటూ మనం ముందుకి వెళ్దాం. కాబట్టి మీరు మీ ప్రశ్నల్ని మీలోనే ఉంచేసుకోవద్దు, అనుమానాలు మీలోనే ఉంచేసుకోవద్దు. ఒకవేళ నేను చెప్పింది మీకు ఏదైనా తప్పు అనిపించిందనుకోండి, అది కూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు నాకు తెలియకపోవచ్చు, నేను గ్రహించలేకపోవచ్చు, మీరు గ్రహించి ఉండొచ్చు. మీ ద్వారా నేను నేర్చుకుంటాను. మనం ఆ రీతిగా కలిసి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థనలో ఏకీవించండి. మన మధ్య ఉన్న సహోదరి కేజీఆ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా, ప్రేమ గల నాయన, కృప కలిగిన నా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో కూడుకొని నాయన నీ సిలువను కూర్చిన శ్రమల కూడికలో ప్రభా పాల్గొని నా దేవా తండ్రి, మేము పొందుతున్న ఆత్మీయ దీవెనలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నీ దాసుడు నాయన పరిశుద్ధపరచబడ్డ పవిత్రీకరణ అనే అంశంపై ప్రభువా లోతైన మర్మాలు మాకు అందిస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని మేము ఆత్మీయంగా ఏ విధంగా ఉన్నామో తండ్రి నాయన మేము ప్రశ్నించుకొని ఒకవేళ ఇంకనూ మరుగుజ్జుతనం మాలో ఉంటే దాన్ని తీసివేసి నాయన నీ యందు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలాగా మాకు సహాయం చేయండి తండ్రి. నిజమే నాయన, నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి సదాకాలము నీతో ఉండాలి అంటే ఏ తలాంతులు అవసరం లేదు నాయన, ఏ అర్హతలు అవసరం లేదు తండ్రి. పరిశుద్ధంగా జీవిస్తే చాలు నాయన. నాయన అట్టి జీవితాన్ని మేము పొందుకొని నా దేవా నీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తూ మాదిరికరమైన జీవితాన్ని మేము ఇతరులకు చూపిస్తూ నాయన నీ వాక్యానుసారం జీవిస్తూ భయముతో వణుకుతో ప్రభువా మా యొక్క నాయన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ నాయన నీ చిత్తానుసారంగా ప్రభు మేము లోబడి జీవించడానికి మాకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యము మేము విని విడిచిపెట్టకుండా మాలో ఫలింపచేసి నాయన ప్రతిదినము మేము నేర్చుకుంటున్న ప్రతి అంశాన్ని నాయన మాలో నాయన పదిలపరుచుకొని దాని ప్రకారం నాయన మేము జీవిస్తూ నీకు నాయన నీ పిలుపుకి మేము లోబడే వారంగా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని, నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, అలాగే నీ దాసుని ఆయన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని, నీ దీనరాలి ప్రార్థన ఆలకించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనకు తేకాకి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకు మన యొక్క సంఘమునకును పరిశుద్ధులుగా చేయుటకు ఇష్టపడిన దేవుని యొక్క కృప సదాకాలము తోడి ఉండునుగాక. ఆమేన్.